చైతన్యపరిచి రాష్ట్ర ఏర్పాటు దశలో ప్రముఖ భూమిని పోషించిన మన సీనన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏ రాష్ట్రం గురించి ఉద్యమకారులు ఆ రోజు విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రతి సకల జనాలు కూడా జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, ఇది మా ఆత్మగౌరవమైన అంశము, రాష్ట్రం ఏర్పడాల్సిందే, మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిందే అని ఎన్నో ప్రాణత్యాగాలు, నా తోటి మిత్రులు ప్రాణత్యాగాలకు కూడా ఎంకపోకుండా మా రాష్ట్రం ఏర్పడాలి, మా రాష్ట్రం మాకు రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా మా ప్రాణత్యాగాలు ఎన్నైనా పోతాయని ముందించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు, అలాంటి ఉద్యమకారులు ఎన్ని రక్తం పొట్టులు పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఇదే ఉప్పల్ రింగ్ రోడ్లోని పోలీసు లాఠీ దెబ్బలకు ఏమాత్రం వెనుకపోకుండా కన్న తల్లి జన్మనిచ్చిన అమ్మ అనకుండా జై తెలంగాణ, జై జై తెలంగాణ అనుకుంటూ ముందు వరుసలో ఉన్న ఉద్యమకారులు, అలాంటి ఉద్యమకారులు కానీ మైమర్చినారు. రాష్ట్రం ఏర్పడింది, స్వరాష్ట్రం వచ్చింది, చనిపోయిన అనుమాన కుటుంబాలని మర్చిపోయినారు, ప్రభుత్వాలు మర్చాయి, పాలకులు మర్చారు, వారి యొక్క భావభోగాలని చూడలేకపోయినారు. ఈ ఉద్యమంలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఉద్యోగాలు అన్నీ ఇచ్చిపెట్టి కేవలం స్వరాష్ట్ర ఉద్యమంలో వచ్చిన ఉద్యమకారులని వారి యొక్క చిన్న చిన్న అంశాలని ముందు తీసుకొస్తే చేస్తానని మాటిచ్చి ఈ రోజు వరకు కూడా విస్మరించిన ప్రభుత్వాలు చూస్తున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు మేము గమనించినాం, ఆ రోజు రాష్ట్రం గురించి కొట్లాడిన వారు, ముందు వరుసలో ఉన్నవారు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేకపోయినారు. కేవలం వ్యాపారస్తులు, రాజకీయ దగాబాజులుగా ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ దగాబాజులకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉద్యమకారులకు న్యాయమైన పరమైన మీరు ఇవ్వాలని వారి యొక్క చిన్న అంశాలే ఈరోజు చీమసీనన్న ఆధ్వర్యంలోని 27వ తారీఖు రోజున హరిహరి కళాభవన్లో ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ప్రభుత్వ పరంగా మీరు అంతలో కూడా మంచి మా ఉద్యమకారులకు ఒప్పుకున్నాయన్నీ కూడా నెరవేరుస్తున్నామని చెప్పిన రోజున ఆ హరిహర కళాభవన్లో మీకు ధన్యవాద సభగా మేమందరం కూడా చెప్పుకుంటాం. ధన్యవాదాలు. ఎందుకంటే తెచ్చిన వారికి, కష్టపడే వారికి, అమరులైన కుటుంబాలకు మీరు న్యాయం చేసిన వారు అవుతారు. తెలంగాణ బిడ్డలకు మీరు ఒక రోల్ మోడల్గా ఉద్యమం చేసిన వారికి కావాల్సిన గౌరవం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి